జబర్దస్త్ షోలో గుర్తింపు తెచ్చుకున్న అదిరే అభి గతంలో చిరంజీవ సినిమాను డైరెక్ట్ చేశాడు. ఇప్పుడు మలియత్నంగా కామాఖ్య అనే సినిమాను తెరకెక్కించాడు. అయితే సెన్సార్ అభ్యంతరాలతో ఆ సినిమా పేరును కర్మాఖ్యగా మార్చారు. తాంత్రిక విద్యల నేపథ్యంలో తెరకెక్కిన కర్మాఖ్య ఎలా ఉందో చూద్దాం. ఈశాన్య భారతదేశంలో అతి ప్రాచీనమైనది కామాఖ్య దేవాలయం. అక్కడ తాంత్రికులకు కొదవలేదు. 3 తరాల క్రితం ఓ కుటుంబం అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ కు వస్తోంది. ఆ కుటుంబానికి సంబంధించిన కథే కర్మాఖ్య. తాంత్రిక పూజలు చేస్తున్న ఆ కుటుంబ పెద్ద అతని భార్యను గ్రామస్తులు చంపేస్తారు. వారి 5 ఏళ్ల పాప మాత్రం బతికి బయటపడుతోంది. ఇది జరిగిన 25 ఏళ్లకు ఇప్పటి కథ మొదలవుతోంది. కామాఖ్య, ప్రవల్లిక ఒకే హాస్టల్లో ఉంటారు. ప్రవల్లిక ఇన్సూరెన్స్ కంపెనీలో వర్క్ చేస్తోంది. కామాఖ్య ఉద్యోగం పోగొట్టుకుని కొత్త జాబ్ కోసం ట్రై చేస్తుంటుంది. అటువంటి సమయంలో ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసిన ఒకరి వివరాల సేకరణ కోసం ప్రవల్లిక బదులు కామాఖ్య వెళ్తుంది. విశాఖ అవుట్కట్స్ లోని ఓ ఇంటికి వెళ్లిన కామాఖ్యకు అక్కడి వ్యక్తులు, వారి ప్రవర్తన చిత్రంగా అనిపిస్తాయి. అక్కడి నుంచి వెంటనే తిరిగి వెళ్లాలి అనుకుంటుండగా వారు ఆమెను హౌస్ అరెస్ట్ చేస్తారు. ఊహించని విధంగా సిటీకి దూరంగా ఉన్న ఆ ఇంటిలో చిక్కుకుపోయిన కామాఖ్య అక్కడి నుంచి ఎలా బయటపడింది, అసలు ఆమెను ఆ ఇంటిలోని వాళ్ళు ఎందుకు బంధించారు, ఆమె నుంచి వాళ్ళు ఆశిస్తున్నదేమిటి, కామాఖ్యను ఈ ఉచ్చులోకి లాగిన తెర వెనుక మనుషులు ఎవరు అనేది మిగతా కథ. హారర్ చిత్రాలు, హారర్ కామెడీ చిత్రాలకు తెలుగులో కొదవలేదు. అదే తరహాలో కొంతకాలంగా తాంత్రిక పూజల నేపథ్యంలోనూ కొన్ని సినిమాలు వచ్చాయి. ఆ కోవలో నరబలిని బేస్ చేసుకుని వచ్చిన చిత్రాలు ఉన్నాయి. ఇది కూడా అదే తరహా సినిమా. చనిపోయిన వ్యక్తులు తాంత్రిక పూజలతో తిరిగి బ్రతుకుతారనే పిచ్చి నమ్మకంతో కొందరు శవాన్ని దహనం చేయకుండా రోజుల తరబడి ఇంటిలోనే దాచిన సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. అలాంటి ఓ ప్రయత్నం చేయాలనుకున్న కుటుంబానికి ఎలాంటి శాస్తి జరిగిందన్నది కర్మాఖ్యలో చూపించారు. తాంత్రిక విద్యలు తెలిసిన వారిని సజీవ దహనం చేయడం, వేట కొడవళ్లతో నరికి చంపడం అన్నది కొన్ని గ్రామాల్లో జరుగుతున్నదే. ఈ సినిమా కూడా అలాంటి సన్నివేశంతోనే మొదలైంది. ఆ తర్వాత సన్నివేశాలు ఏమంత ఆసక్తిని కలిగించవు. ఈ క్రమంలో వచ్చే ధన్రాజ్ కామెడీ సైతం అలరించదు. అయితే ఇన్సూరెన్స్ పాలసీ సమాచారం కోసం కామాఖ్య ఓ ఇంటికి వెళ్లి బందీ అయినప్పటి నుంచి కథ ఊపందుకుంది. తర్వాత ఏం జరుగుతుందనే ఉత్సుకత మొదలవుతుంది. అదే ఇంటిలో కామాఖ్య ఓ శవాన్ని చూడడం, అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయడం, తిరిగి ఆ కుటుంబానికి చిక్కడం, ఇవన్నీ ఆసక్తిని కలిగించే సన్నివేశాలే. కాకపోతే కథంతా అక్కడక్కడే తిరగడంతో ప్రేక్షకుల్లో చిన్నపాటి అసహనం మొదలవుతోంది. కానీ చివరిలో నరబలి ట్విస్ట్ ఎవరూ ఊహించనిది. ఆ సన్నివేశంతో సినిమా గ్రాఫ్ అమాంతంగా పెరిగిపోతుంది. ఈ సినిమాకు కర్మాఖ్య అనే టైటిల్ పెట్టడాన్ని ఆ సన్నివేశంతో జస్టిఫై చేసినట్టయింది. చనిపోయిన వారు తిరిగి రారనే విషయాన్ని జీర్ణం చేసుకోవడం తప్ప మరో ఆప్షన్ లేదని దర్శకుడు చూపించిన చివరలో సినిమాటిక్ ట్విస్ట్ తో శుభం కార్డు వేశారు. నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమాతో పరిచయమైన సమైరా తన పాత్రకు చక్కని న్యాయం చేకూర్చింది. చక్కని హావభావాలను పలికించింది. అలానే ప్రధాన పాత్రలు పోషించిన అభిరామి, ఆనంద్ ఆయా పాత్రల్లో చక్కగా ఇమిడిపోయారు. కూతురును పోగొట్టుకున్న దుఃఖాన్ని, ఆమెను తిరిగి పొందాలనే ఆరాటాన్ని బాగా చూపించారు. ప్రేక్షకుల ఊహకందని పాత్రను శరణ్య ప్రదీప్ పోషించి మెప్పించింది. సముద్రకనిది ఇందులో కీలక పాత్ర. అయితే అవినీతిపరుడైన పోలీసుగా అతని పాత్రను ఎస్టాబ్లిష్ చేసిన విధానం పెద్దంత గొప్పగా లేదు. చివరిలో హీరోయిన్ పాత్రకు లింక్ చేసిన ప్రయత్నం కూడా హాఫ్ కుక్కుడుగానే ఉంది. మధునందన్, వైష్ణవ్, ధన్రాజ్, రాఘవ, గడ్డం నవీన్ తదితరులు ఇతర పాత్రల్లో కనిపిస్తారు. జ్ఞాని అందించిన నేపథ్య సంగీతం బాగుంది. ఒడ్డేపల్లి శ్రీవాణినాథ్, యశ్వంత్ రాజ్ ఈ సినిమాను నిర్మించారు. నిడివి 125 నిమిషాలే ఉన్న కొన్ని సన్నివేశాలు భారంగా సాగుతాయి. కథ అక్కడి నుంచి ముందుకు సాగడం లేదేమిటనే భావన కలుగుతోంది. ఇలాంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్ ను థియేటర్లలో కంటే ఓటీటీలో చూసేటప్పుడు బెటర్ గా అనిపిస్తాయి.